హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో బ్రేక్ఫాస్ట్గానైనా స్నాక్స్గానైనా చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాము. మామూలుగా మనం అన్నం మిగిలినట్లయితే పులిహోర చేస్తూ ఉంటాము కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి పుదీనా చట్నీతో చూపించాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఇలా 1 కప్పు రైస్ని తీసుకోవాలి. దీనిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పును నేను ముందుగానే 1 గంట ముందు నానబెట్టి ఉంచాను. దీనిని కూడా కడిగి ఇందులోకి వేసేసుకుందాం. ఆ తర్వాత కొన్ని పచ్చి బఠానీలను వేస్తున్నాను. ఈ పచ్చి బఠానీలు దొరికే సీజన్లో ఇలా కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ వేసుకోండి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని మరలా కొన్ని తగినన్ని వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత వేరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చీలు, ఒక 3 జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు పుట్నాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అన్నం పేస్ట్ ఉంది కదా, దానిని ఇలా ఒక 2 గరిటెల వరకు వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత దీనిని ఇలా రెండొక వైపుకు తిప్పి వేసుకోవాలి. మళ్ళా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 వైపులా ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఇలానే అన్నీ చేసుకోవాలి. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు మిగిలిన అన్నంతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.